హరి ఓం వీక్షకులారా, గతంలో అంటే 2019 నుండి 2024 వరకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా హిందూ ధర్మ సంస్థల వ్యాపారులు కూటమి వాళ్ళతో కలిసి కోరస్గా లౌడ్ మైకులు పట్టుకొని హిందూయేతరుడు క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మంటగలిసిపోయింది. అతడు నియమించిన చైర్మన్ అప్పటి భూమన కరుణాకర్ రెడ్డి. అతడు నేను క్రిస్టియన్ని కాను మొర్రో, నేను పక్కా హిందువుని అని ఆ మాటని వైసీపీ వాళ్ళన్నా కూడా కాదు, ఠాట్ అతడు క్రిస్టియన్నే. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మంట కలిసిపోయింది అని గావు కేకలేశారు. మంట గలిసిందో లేదో కానీ రక్తసిక్తం మాత్రం ఎప్పుడూ అవల. తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడూ రక్తసిక్తం అవ్వలే. ఎంత ఘోరం జరిగింది ఈరోజు. ఇప్పుడు చెప్పండి, మోడీ భక్త కాషాయ నారాయిస్టులు, చెంబా భక్త కమ్మని పచ్చనారాయిస్టులు, పీకే భక్త సినిమా అంధ అభిమాన నారాయిస్టులు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కుల మత గోత్రాలని పరిగణిస్తాడా, లేకపోతే గుణశీలాలని పరిగణిస్తాడా? ఇప్పుడు ఒకసారి బుద్ధి అన్నది ఈశ్వరుడు మీకు ఇచ్చి ఉంటే, రాగద్వేషాలు అనేటటువంటి గుడ్డితనం మిమ్మల్ని ఆవరించి ఉన్నది, దాన్ని దాటి కనురెప్పలు ఎత్తి సత్యాన్ని చూసి చెప్పండి. దేవుడు మానవత్వాన్ని చూస్తాడా, లేకపోతే కులగోత్రాలని చూస్తాడా, గుణశీలాలని చూస్తాడా? ఒక్కసారి పరిశీలించండి. నారాయణులారా, చెక్ యువర్ సెల్వ్స్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ or spirituality up to the roots of this society. Support me financially also. Thank you for watching.